టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేతలు వరుసగా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై రేపు న్యాయస్థానం విచారణ చేయబోతోంది. తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దేవినేని అవినాష్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి రేపు ప్రభుత్వ వాదన వినడం కోసం వాయిదా వేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేతలు వరుసగా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పిటిషన్లు వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా వైసీపీ నేతలు వరుసగా ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజున అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తలసిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. నిన్నే లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్కి సంబంధించి విచారణ జరిగింది. అది రేపటికి వాయిదా పడింది. ఈ రోజున దేవినేని అవినాష్కి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది. అది కూడా ప్రభుత్వ వాదనలు వినటానికి సంబంధించి రేపటికి వాయిదా పడింది. ఇక ఎవరైతే తలసిల రఘురాంకి సంబంధించిన పిటిషన్ కూడా రేపటికి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజున తాజాగా ఇదే అంశానికి సంబంధించి, ఇదే కేసుకు సంబంధించి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ కూడా తమకు కూడా ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి పిటిషన్ కూడా ఫైల్ చేశారు. దీంతో మొత్తం 5 ప్రధాన నేతలకి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద రేపు ఏపీ హైకోర్టు విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.